హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాక్సిమం ఎవరికైనా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది దోశనే ఉంటుంది. ఎప్పుడు వేసుకునే ఎగ్ దోశలు, ఆనియన్ దోశలే కాకుండా ఓసారి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ఆమ్లెట్ దోశనైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, ఒక 4 పచ్చిమిర్చిని, ఒక హాఫ్ టమాటాని, కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొద్ది సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక 4-5 ఎగ్స్ని తీసుకొని ఇలా కొట్టి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక గరిటె పిండిని వేసుకొని స్లోగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఒక గరిటెని తీసుకొని ఇలా వేసుకొని దోశ పైన వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ ఆమ్లెట్ని దోశ గరిటతో స్ప్రెడ్ చేసుకోండి. ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిడిల్లోనే పెట్టేసామంటే ఆమ్లెట్ని అది సరిగా కాలదు కాబట్టి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లోనే బాగా కాలనివ్వండి. ఇప్పుడు స్లోగా తిప్పుకుందాం దోశని. ఇంకా 1 మినిట్ అలాగే మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వండి. ఆమ్లెట్ దోశ మొత్తం కాలాలి కాబట్టి 1 మినిట్ తీసుకుంటుంది. సో అలా కాలనివ్వండి. అప్పుడే మనకు బాగా స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది దోశ. చూడండి ఎంతో టేస్టీగా ఉంది ఆమ్లెట్ దోశ అనేది రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. ఓసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.